ఎప్పుడు దొండకాయని రొటీన్గా వేపుడు చేసుకోవడం కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. దొండకాయ పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దొండకాయ ముక్కలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ సాల్ట్ వేసి కొంచెం సేపు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పెరుగు ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని కొంచెం దగ్గరగా ఆయిల్ తేలే వరకు మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకోండి. కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి. అంతే, మన దొండకాయ పచ్చికారం రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా సైడ్ డిష్గా అయినా చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఎవరికన్నా తెలియకపోతే. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.